హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'కార్తీక్ దీపం' ఎపిసోడ్ రివ్యూ ప్లస్ ప్రోమో అయితే వేరే వచ్చింది కదా! ఆ ప్రోమో రివ్యూ గురించి అయితే మాట్లాడదాం. ఎవరైనా కొత్తగా వస్తున్నారో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నిన్న 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. 1000 లైక్స్ అసలు 1000 వ్యూస్ కూడా రాలేదు. దానికోసం అనేసి ఆ వీడియోనైతే నేను స్కిప్ చేస్తాను. ఎందుకు రాలేదో నాకే తెలియదు. కానీ ఇంప్రెషన్ క్లిక్ రేట్ మాత్రం మంచిగా వచ్చింది. అలాగే చాలా మంది అయితే చూస్తా ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 వ్యూస్ వస్తా అంటే 20% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తా ఉంటారు. 80% అసలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తా ఉంటారు. అలాగే మన ఛానల్‌ని ఎవరన్నా ఫస్ట్ టైం విజిట్ చేస్తా ఉంటే కూడా హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అందరిలాగా కామెంట్స్ ఆఫ్ చేసుకొని అయితే మనం అసలు ఉన్నాం. అలాగే నాకు నిన్న శ్రీదేవి గారు ఒక మెసేజ్ చేశారు. సార్ 500 ఎపిసోడ్లు అయిపోయింది కదా! 500 ఎపిసోడ్లు అయిపోయినా కానీ దీపాని ఎందుకు సార్ అందరూ టార్గెట్ చేస్తా ఉంటారు? దీపా పైన ఎందుకు సార్ అంత పగబట్టినారు అనేసి అక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్‌కి ఫస్ట్ ఆన్సర్ చెప్పేసిన తర్వాత మనం ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడదాం. ప్రోమో ప్లస్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందని మాట్లాడదాం. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింటే. అసలు దీపాకే కష్టాలని మనం అనుకుంటున్నాం కదా! దీపా కన్నా డబుల్ కష్టాలు మన కాశీ పడతా ఉన్నాడు. ఆ కాశీ గురించి కూడా కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే కాశీ ఈరోజు ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి మళ్ళీ మన రీక్యాప్ చేశారు. అసలు ఆ కాశీ ఏం ప్రాబ్లమ్ పడతా ఉంటారు? దీపా కన్నా ఎక్కువ ప్రాబ్లమ్ కాశీ పడతా ఉన్నాను. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ వీడియో అయితే చివరి వరకు చూడండి దయచేసి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఒక 50 లైక్‌లు ఇస్తాను. ఎందుకంటే నిన్న బాగా హైప్ పెట్టుకొని 1000 లైక్స్ అనే గుందికి కొంచెం మీరు భయపడ్డట్టున్నారు. అందుకోసం అనేసి వ్యూస్ కూడా 700, 800లో ఆగిపోయాయి. అందుకోసం అనేసి ఒక 50 లైక్స్ ఓకే. సరే అనేసి ఇప్పుడు మనము మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది దీపా గురించి మాట్లాడుకుందాం. శ్రీదేవి గారు అడిగిన క్వెషన్‌కి దీపా గురించి అయితే మాట్లాడుకుందాం. ఏమడిగారంటే దీపాకే సార్ ఎందుకు కష్టాలు 500 ఎపిసోడ్‌లు అయినా గానీ దీపా పైన ఎందుకు ఇంత పగబట్టేశారంటే అక్కడ కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం దీపానే కాబట్టి అంటే దీప అసలు వారసురాలు. అక్కడ దీపాని మన పారిజాతం గారు మార్చేశారు కాబట్టి దీపాన్ని కానీ టార్గెట్ చేస్తే దీపాన్ని కానీ జైలుకి పంపించేసినా లేకపోతే దీపాకి ఏమన్నా హాని తలపెట్టినా అక్కడ దీపా చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. దీపా చాప్టర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆస్తి నాకే వస్తుంది, అలాగే బావ నాకే వస్తాడు అనేసి జోష్న అయితే పన్నాగం పడుతుంది. మీకు ఒక విషయం ఇక్కడ మనకి నలుగురికే తెలుసు. అంటే నలుగురికి మాత్రమే తెలుసు. ఒకటి దాస్ గారికి తెలుసు దీప అసలు వారసురాలు అనేసి, అలాగే మన జోష్నాకి తెలుసు అసలు వారసురాలు అనేసి, కార్తిక్ అలాగే దీపాకి తెలుసు. వీళ్ళ నలుగురికి మాత్రమే తెలుసు కాబట్టి ఈ నలుగురిలో ఎవరు డేంజరస్గా ఉండేదంటే మన జోష్న. ఎందుకంటే జోష్నాకి ఎక్కువ కర్తూరు జోష్న. అంటే ఏదన్నా దీప వల్ల ఒక చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ జోష్నకే కాబట్టి జోష్న అయితే టార్గెట్ చేస్తుంది. ఇక్కడ కార్తీక్ని టార్గెట్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కార్తీక్ని టార్గెట్ చేస్తే కార్తీక్ అసలు సైలెంట్గా ఉండడం వల్ల అసలు నమ్మకూడదు అంటారు కదా, ఆ విధంగా కార్తీక్ బాబు సైలెంట్గా ఉండే చేయాల్సిన పని అంతా చేస్తారు కాబట్టి, అలాగే కార్తీక్ బాబుతో ద్వేషం పెంచుకుంటా అంటే కోపం పెంచుకున్నా కానీ లేకపోతే కొట్లాటలు చేసుకున్నా కానీ మళ్ళీ ఒకవేళ దీపాన్ని మనం ఏమైనా చేసినా మనం కష్టపడి ఏమైనా చేసినా కానీ దీపాన్ని లేకుండా చేసినా కానీ మన బావ మన సొంతం అవడు, మన బావని ఎలాగైనా సరే మంచితనంతోనే గెలవాలి అనేసి జోష్న అయితే ప్లాన్ చేస్తుంది. అందుకోసం అనేసి దీపక్ అనేది కొంచెం కష్టాలు ఎక్కువైతే అయ్యాయి. క్లారిటీ వచ్చింది శ్రీదేవి గారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సరే అనేసి ఇక్కడ కాశీ గురించి కూడా ఒక మాట మాట్లాడుకుందాం. కాశీని అసలు సీరియల్లో మనకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే కార్తీక్ దీపంలో ఎక్కువ మంది లేరబ్బా. ఒక 10 మంది చుట్టూరానే కథ జరుగుతుంది కాబట్టి 10 నుంచి 12 మంది మధ్యలోనే కథ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏం సీరియల్ ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలో డైరెక్టర్ గారికి అర్థం కావట్లేదు. అంటే ఒకే ఒక పాయింట్ ఉంది, దీప అసలు వారసురాలు కాదు. ఈ ఒక పాయింట్ని పట్టుకొని లాగి తిప్పలేం కదా. దీంట్లో అయితే కాశీని అయితే మనకి వాడుకుంటా ఉంటారు. మామూలుగా అయితే వాడుకోవట్లేదు. ఒకసారి ఎవరో వచ్చి కాలర్ పట్టుకున్నారు, ఇంకోసారి వచ్చి యాక్సిడెంట్ చేసుకొని ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత ఇంట్లో రెస్పెక్ట్ లేకుండా పోయింది. రెస్పెక్ట్ లేకపోయేసరికి జోష్న అయితే ఒకసారి హెల్ప్ చేయాలనేసి జోష్నతో సీక్రెట్గా మాట్లాడి 10 లక్షలు కావాలి కదా, ఎందుకంటే ఆడ అప్పు తెచ్చాలంటే 10 లక్షలు కావాలి కదా అనేసి జోష్నతో సీక్రెట్గా మాట్లాడి సీక్రెట్ మెయింటైన్ చేశాడు. ఇక్కడ నాన్న అంటే కొడుకుని ఏమైనా పట్టించుకుంటాడంటే అసలు లేదు, నా కూతురు మోసం చేసింది అనేసి కూతురు పక్కే మాట్లాడతాను, కొడుకుని అయితే నాన్న పట్టించుకోవట్లేదు. దాస్ గారు అయితే అసలు ఎప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ అయితే చూపించలేదు. ఇక్కడ ఉద్యోగం లేదనేసరికి రెస్పెక్ట్ తగ్గిపోయింది అనేసి తనలో తనే మదన పడిపోవడం, ఆ విధంగా చూసుకున్నట్టయితే మామగారు కొంచెము అంటే హార్ష్గా ఉన్నా కానీ మామగారు ఇప్పుడు మారడం, మళ్ళీ ఉద్యోగం లేకపోతే మళ్ళీ బాధ అనేసి యూటర్న్ తీసుకురావడం, ఈ విధంగా ఎవరో ఒక సైడ్ క్యారెక్టర్లు ఇప్పుడు ఇంపార్టెంట్గా ఎపిసోడ్లో జరుగుతుంది కదా, ఆ ఎపిసోడ్లో ఇంపార్టెంట్గా జరుగుతూ ఉండే పాయింట్ని కొంచెం హోల్డ్ చేసి మనకు బ్రేక్ ఇచ్చినట్టు. అంటే
ఫుల్ హై మూమెంట్స్ లేకుండా మనకు బ్రేక్ ఇచ్చినప్పుడు ఇక్కడ కాశీ ఎపిసోడ్ కొంచెం చూపించారు. అంటే స్వప్న పోయేసి నన్ను కాళ్ళు పట్టుకున్నాడు కదా, కాళ్ళు పట్టుకుని శ్రీధర్ గారు కాళ్ళు పట్టుకునే గురించి అసలు నువ్వేం తప్పు చేసావు అనేసి స్వప్న మాట్లాడడం. అప్పుడు స్వప్న ఇవన్నీ క్వశ్చన్ చేసింది. అంటే జోష్నతో మాట్లాడవు, ఒకరు వచ్చి నీ కాలర్ పట్టుకున్నారు, జాబ్ లేదన్నావు, ఈ విధంగా ఎందుకు అబద్ధాలు చెప్తాను అనేసి కొంచెం ఆ కన్వర్జేషన్ అయితే మార్చారు. అందుకోసం అని చెప్పింది అది దీప కన్నా ఎక్కువ కష్టాలు కాశీకుండా అనేసి. సరే అనేసి అదంతా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఆ 2 క్వశ్చన్లు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇక్కడ ప్రోమో గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రోమో మాత్రం మీరు ప్రోమో గురించి అన్నట్టే వెంటనే లైక్ చేసేయచ్చు. అంతలాగైతే ప్రోమో అయితే కట్ చేశారు. ఈరోజు కంప్లీట్గా దశరథ్ గారు సుమిత్ర గారు లవ్ మ్యాటరు, అలాగే వాళ్ళ ప్రేమ, వాళ్ళ మధ్య ఉండే బంధాన్ని, మూర్ఖుడు అంటే ఎలాంటోడు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. దాని గురించి చెప్తాను. సుమిత్ర గారు దశరథ్ గారు అయితే కలిసిపోయారు. 200% అయితే కలిసిపోయారు. ఇది మాత్రం పక్క. ఇక్కడ ఫస్ట్ ప్రోమో మనం చూసుకున్నట్టయితే ప్రోమోలో దీపాకి ఫోన్ చేసి మన కార్తీక్ అయితే దీపాకి ఫోన్ చేశాడు. ఎందుకంటే ఫోన్ చేసింది కదా, ఏమి ఇంకా రాలేదు గుడికి అనేసి ఫోన్ చేసి ఈ విధంగా అరెస్ట్ చేయడానికి వచ్చారని ఫోన్ చేసింది. మన దీప అయితే ఫోన్ చేసింది ఈరోజు ఎపిసోడ్లో. ఆ ఫోన్ చేస్తే మన కార్తీక్ అయితే ఫోన్ కార్లో పెట్టేశాడు. నిన్న ఎపిసోడ్ మీరు చూసుకున్నట్టయితే కార్లో పెట్టేశాడు కదా. కార్లో పెట్టేసిన తర్వాత అక్కడ వాంటెడ్లీ అది చేశారు. అందుకే దీపాన్ని అక్కడ పోలీస్ స్టేషన్కి పంపించాలి. దీపాన్ని పోలీస్ స్టేషన్కి పంపించిన తర్వాత శివనారాయణ గారు వచ్చి ఫుల్ బ్రాండ్తో చూపించాలి. అంటే తన బ్రాండ్ జోష్న రెస్టారెంట్ ఒక శివనారాయణ ఎండి అనేసి ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలనేసి అక్కడ ఆ సెల్ ఫోను నాట్ అలౌడ్ అనే బోర్డు పెట్టారనేసి మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలాగే సీరియల్ని హై ఎమోషన్ తీసుకోవడానికి ఈ విధంగా అయితే ప్లాన్ చేశారని మనకు తెలుసు. అక్కడ తెలిస్తే ఇక్కడ సరే అనేసి ఫోన్ చేశాడు. ఫోన్ చేసే కొద్దికి జోష్న ఫోన్ ఎత్తితే దీపా నేను ఫోన్ మర్చిపోయాను, కార్లో మర్చిపోయాను, ఏమనుకోవద్దంటే జోష్న కదా బావా నేను బావా జోష్న మాట్లాడుతూ ఉండా అనేసి మన జోష్న అయితే చెప్తుంది. జోష్న చెప్తే ఎక్కడ నువ్వెందుకు ఎత్తిన ఫోను, నా భార్య దగ్గర ఈ ఫోన్ అనేసి మాట్లాడే కొద్దికి అక్కడ మొత్తానికి అయితే మనం ప్రోమో గురించి అయితే ప్రోమో నెక్స్ట్ లెవెల్ అయితే కట్ చేస్తారు. అక్కడ నా భార్య అని ఒప్పుకున్నాం, నీ భార్యను అరెస్ట్ చేశారు అంటే థ్యాంక్ యూ అనేసి అయితే మన కార్తీక్ బాబు అయితే చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ టైము జోష్న మాటలోంచి నా భార్య అనే మాట అయితే వచ్చింది. అంటే థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటికి ఇన్ని రోజులకి నా భార్య దీప అనేసి నువ్వు ఒప్పుకున్నావు అనేసి మాట్లాడితే అక్కడ కాంచనా గారు కూడా ఉండరు. అంటే శివనారాయణ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి వీళ్ళపైన అనేసి మన జోష్న అయితే గట్టిగా అరుస్తూ ఉంటే అక్కడ శివనారాయణ గారు వచ్చి నా కూతురు పైన నా మనవరాల పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా అంటే నా మనవరాలు అనలేదు అంటే అంత ఫైర్ అయితే చూపించాడు. ఇప్పుడు కార్తీక్ బాబు మనవడైనప్పుడు దీప కూడా మనవరాలే కదా, అందుకోసం నా మనవరాల పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా, ఎవరు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేదానికి, అసలు నా కూతురిని పోలీస్ స్టేషన్లో మొదలుపెట్టాను, నేను ఎవరు అనుకున్నారు, శివనారాయణ గారు పవర్ అంటే ఏంటో చూపిస్తా అనేసి మంచి హై ఇచ్చే ఎమోషన్స్ అయితే హై ఇచ్చే ప్రోమో అయితే కట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందని మాట్లాడుతున్నాం. ఎపిసోడ్లో ఏం జరిగిందని తెలిస్తే రేపు ప్రోమోలో మీరు ఇప్పుడు విన్నారు కదా ప్రోమో గురించి కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మనకి సుమిత్ర గారు అక్కడ కుంకుమ పోసిన తర్వాత అక్కడ సుమిత్ర గారు జల్లో నుంచి పూలు పడిపోయిన తర్వాత అది దశరథ్ గారు తొక్కేస్తా ఉంటే దశరథ్ గారు తొక్కకుండా ఎత్తుకుపోయి ఆ కుంకుమ ఏడైతే పోసారో దాని పక్కన అయితే పెట్టారు. సూపర్ సెంటిమెంట్ అయితే మామూలు సెంటిమెంట్. అదంతా సుమిత్ర గారు అయితే చూస్తూ ఉంటారు. అక్కడ సుమిత్ర గారు అయితే అర్చన చేయించేశారంటే సుమిత్ర దశరథ్ పేరు మీద పెళ్లి రోజు అర్చన చేయండి అనేసి పూజారి గారి దగ్గర అయితే అర్చన చేయించేసి మన దశరథ్ గారు కూడా సేమ్ మాట అయితే చెప్పారు. సేమ్ మాట చెప్తే అంటే మా పెళ్లి రోజు ఈరోజు, కానీ నా భార్య రాలేదు ఈరోజు, అయినా కానీ పర్లేదు, నేను మా భార్య పైన నా పేరు మీద అర్చన చేపిద్దాం అనేసి వచ్చాను అనేసి అక్కడ దశరథ్ గారు అయితే చెప్పి ఈ పేరుతోనే ఇందాక అర్చన చేసుకొని పోయారు ఎవరో వచ్చి అనేసి మన పూజారి గారు అయితే చెప్పారు. పూజారి గారు చెప్పే ముందుకి అక్కడ మన అవునా సుమిత్ర వచ్చిందా అనేసి అంటే అప్పుడు మన కార్తీక్ అయితే కొంచెం డైవర్ట్ అయితే చేశాడు. అంటే ఎలా డైవర్ట్ చేశాడంటే మామయ్య మనుషులు ఉన్నట్టే పేర్లు ఉంటారు కదా, అంటే కపుల్స్ ఉంటారు కదా అనేసి మన కార్తీక్ అయితే కొంచెం మ్యానిపులేట్ అయితే చేశాడు. ప్రతి ఒక్క మాట అక్కడ ఏమేమి చెప్తా ఉంటారో ఆ మాట అంతా సుమిత్ర గారు వింటానే ఉంటారు. అంటే మన దశరథ్ గారిని సుమిత్ర గారిని ఎలాగైనా సరే ఒక దగ్గర జరిస్తే వాళ్ళ మధ్య ఉండే ప్రేమ, వాళ్ళ మధ్య ఉండే బాండింగ్, వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయి కదా అనేసి మన కార్తీక్ దీప అయితే అనుకున్నారు. అందుకోసం అనేసి పెళ్లి జరపాలి అనేసి శివనారాయణ గారు అలాగే కార్తీక్ ప్లాన్ చేసి వాళ్ళైతే గుడికి అయితే పంపించారు. గుడికి పంపిస్తే అక్కడ వాళ్ళు అనుకునేది ఏం జరగకుండా కానీ దేవుడే అంటే శివాలయానికి అయితే పోయారు కదా, ఆ శివుడే కార్తీక దీపంలో కార్తీక మాసంలో మన దేవుడే అక్కడ సుమిత్ర గారిని దశరథ్ గారిని ఒక తావనైతే అంటే
దశరథ్ గారు మిస్టేక్ చేశాను, నా తప్పు ఉంది, నేను ఒక మూర్ఖుల్లాగా బిహేవ్ చేశాను అనేసి అక్కడ మాట్లాడుతూ అంటే మూర్ఖుడు అంటే ఏమంటే, ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను తప్పు చేస్తే ఆ తప్పుని క్షమించే గుణము మనుషుల్లో ఉండాలి, మనుషుల్లో ఉంటేనే ఆ తప్పుని మనం అంగీకరించాలి అనేసి దశరథ్ గారు అయితే సూపర్ వర్డ్ అయితే చెప్పారు. సూపర్ వర్డ్ చెప్పకుంది అక్కడ మన సుమిత్ర గారు అయితే కరుగుతూ ఉంటారు, మనసు కరుగుతూ ఉంది. అంటే నేను నా వల్లనే కదా నా భార్య వెళ్ళిపోయింది, నేను ప్రేమని ఇచ్చాను, నా భార్య నా ప్రేమను తీసుకునింది, అలాగే నా కోపాన్ని కూడా తీసుకోవాలి కదా, నా కోపాన్ని ఎవరికి పంచుకోవాలి అనేసి సూపర్ వర్డ్స్ అయితే చెప్పారు. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఇక్కడ మన దీపాన్ని అరెస్ట్ చేయండి అనేసి అంటే, నువ్వు మా అమ్మని కిడ్నాప్ చేసావు అనేసి ఓన్ గట్టిగా అరిసింది. గట్టిగా అరిస్తే అక్కడ నేను కిడ్నాప్ చేశాను, ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అనేసి మన జోష్న అయితే మాట్లాడుతూ ఉంటే చేయత్తను పోతే నువ్వు మేనకోడలను కూడా చూడను, నా మేనకోడల కన్నా నా కోడలే నాకు ఎక్కువ అనేసి మన కాంచనా గారు అయితే ఓన్ రైజ్ అయిన తర్వాత సరే పోలీస్ స్టేషన్కి ఎలాగైనా సరే మిమ్మల్ని అరెస్ట్ చేయండి, మీ పైన కంప్లైంట్ ఇచ్చానంటే, అంటే నా కొడుకు ఫోన్ ఎత్తలేదు, నా కొడుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి నా కొడుకు ఫోన్ ఎత్తలేదు అంటే నన్ను అరెస్ట్ చేయండి అనేసి కాంచనా గారు అయితే చెప్పారు. కాంచనా గారు చెప్తే సరే అనేసి నీ పైన నేను కేసు పెట్టలేదు, దీపా పైన కేసు పెట్టా అనేసి మన దీపాన్ని అయితే అరెస్ట్ చేసి తీసుకుపోతా అంటే రాండి అనేసి పోలీసులు పిలిస్తే అవసరం లేదు నేనే వస్తాపా అనేసి మన జోష్న ఇలా అంటాం. సూపర్ సార్ జోష్న అంటాం, దీపా ఇలా అంటాం సూపర్ అనిపించింది. సరే అనేసి నేను వస్తాను దీపా అనేసి మన కాంచనా గారు కూడా పోయారు పోలీస్ స్టేషన్కి అయితే పోయి అక్కడ కూర్చున్న తర్వాత మీరు ప్రోమో చూసింటే మీకే తెలిసింది కదా ఎలా ఉంది, ఫైర్ బ్రాండ్ లాగా ఉంది. అంటే మన కార్తీక్ బాబు మనవరాలు అయినప్పుడు, కార్తీక్ భార్య అయినప్పుడు దీప అసలు మనవరాలే కదా, అందుకోసం అనేసి మనవరాలు అనేసి అసలు వారసురాలు తెలిసింది, దీప అసలు వారసురాలు అని తెలిసింది. ఎందుకంటే ఇక్కడ జోష్నాకి ఏదో అంతో ఇంత పేరు అయితే ఉంది, అంతో ఇంత పేరు కూడా పోగొట్టుకునేసింది. నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో సుమిత్ర గారు దశరథ్ గారు రేపైతే కలిసిపోతారని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ దీపాలు కూడా భలే చూపించారు. ప్రమిదలు 2 ఒత్తులు వేసి ఒక దీపం ఆరిపోయేటట్టు చూపించారు, ఇంకొక దీపము కొంచెం గాలి వచ్చి ఆ దీపానికి ఒక ఒత్తికి జాయిన్ చేయడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అది గ్రాఫిక్స్తో చేశారా లేకపోతే రియలిస్టిక్గా చేశారా అనేది నాకైతే తెలియదు, కానీ ఆ సీన్ మాత్రం మిస్ అవ్వద్దండి. అంటే ఆ దీపాల్లో నూనె ఉండే అంతవరకు ఆ 2 ఒత్తులు అలాగే వెలుగుతూ ఉండి ఆ ఒత్తులు నూనె అయిపోతే ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళ జీవితం అయిపోతుంది అనేసి సింపుల్ వేలో భలే చెప్పారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. డైరెక్టర్ గారు ఎక్స్పీరియన్స్ని బాగా యూజ్ చేసుకుంటా ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్తో సీరియల్ని కొంచెం క్యారెక్టర్స్ కానీ పెంచినారంటే సీరియల్లో ఈ డిస్టర్బెన్సెస్ ఉండవు. ఇంకా అసలు వారసరాలు ఎప్పుడు తెలుస్తుందంటే మనం సంక్రాంతి వరకు వెయిట్ చేయాలనుకున్నాం, కానీ తెలిసిపోయినట్టే ఉంటుంది. కానీ ఏదో ఒక ట్విస్ట్ పెట్టి మళ్ళీ యూటర్న్ తీసుకుంటా ఉంటారు. అదే కొంచెం ఇబ్బందికరమైన విషయం. అంటే ఏం ప్రాబ్లం లేదండి, మనకు తొందరలోనే అన్నీ జరిగిపోతాయనేసి క్లారిటీ అయితే వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుర్తుంది కదా 50 లైక్లు అయితే టార్గెట్ ఇస్తున్నాను, మీరు చూసుకొని లైక్ చేయండి. 50 లైక్లు అయిన తర్వాత ఒక లైక్ కూడా నాకు ఏమీ ఎక్స్ట్రా అవసరం లేదు. ఇన్ కేస్ వీడియో కానీ బాగా నచ్చింది సార్, మీరు బాగా చెప్పారనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీదేవి గారు మీకైతే ఆన్సర్ దొరికింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.